మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజకీయాలకు అతీతంగా నేతలు మద్దతు తెలపాలన్నారు బీజేపీ నేతలు. దశాబ్దాల ఆకాంక్షను అడ్డుకోవద్దన్నారు. ఉమెన్స్ రిజర్వేషన్ల బిల్లుతో ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు. అటు పబ్లిసిటీ కోసమే అమిత్ షాపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు కమలం నేతలు. దేశ రక్షణ కోసం భద్రతా బలగాలు చేస్తున్న సాహసాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దురంధర్ సినిమాల్లోని పాత్రల్లో నటీనటులు జీవించారని కొనియాడారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో డైరెక్టర్ సినిమాను అద్భుతంగా తీశాడన్నారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో బీజేపీ నాయకులతో కలిసి దురంధర్ సినిమా చూశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆదిత్య గారు చాలా అద్భుతంగా ఈ యొక్క సినిమాను రూపకల్పన చేయడం జరిగింది. అద్భుతంగా ఆధునికమైనటువంటి టెక్నాలజీతో సినిమాను రూపొందించడం జరిగింది. సినిమా ఒక వినోదమే కాకుండా సినిమా ప్రజల్లో ఒక బాధ్యతను, దేశం కోసం పనిచేస్తున్నటువంటి మన యొక్క భారతీయుల యొక్క ఇతివృత్తాన్ని కూడా ప్రధాన ఘట్టంగా తీసుకొని ఈ సినిమాకు రూపకల్పన చేయడం జరిగింది. మహిళా సాధికారత గురించి మాట్లాడే పార్టీలన్నీ పార్లమెంట్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బిల్లును వ్యతిరేకించే పార్టీలకు మహిళలే గుణపాఠం చెబుతారన్నారు. రాజకీయాలకు అతీతంగా మహిళా బిల్లుకు పార్టీలు సపోర్ట్ చేయాలన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న దశాబ్దాల ఆకాంక్షను అడ్డుకోవద్దన్నారు బండి సంజయ్. బిల్లుతోనే రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలుకు సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో 60 మంది మహిళలకు ఛాన్స్ దక్కుతుందని చెప్పారు బండి సంజయ్. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకమన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లతో ఎన్నికలు జరుగుతాయన్నారు. మహిళా బిల్లుతో ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. బీసీలను అణగదొక్కిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. తనకు ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాకేష్ తో ఎలాంటి గ్యాప్ లేదన్నారు ఎంపీ అరవింద్. 1/3 ఆల్మోస్ట్ 33% మనకి ఉమెన్ రిజర్వేషన్ రావడంతో పాటు ఎస్సీ ఎస్టీ లేడీస్ కూడా ఇందులో రిజర్వేషన్ ఉండబోతా ఉంది. రాకేష్ రెడ్డి మధ్యలో, అరవింద్ మధ్యలో, లక్ష్మణ్ అరవింద్ మధ్యలో, ఈటల సంజయ్ మధ్యలో, కిషన్ రెడ్డికి ఇంకోల మధ్యలో ఏమి గ్రూపులు లేవండి. చిన్న చిన్న సమస్యలు ప్రతి పార్టీలు ఉంటాయి. కొందరు స్వయం ప్రకటిత మేధావులు తమ పబ్లిసిటీ కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. అమిత్ షాపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేయటం ఆయన గౌరవానికి భంగం కలిగించడమే అన్నారు. శాసనసభలో, మండలిలో, పార్లమెంటులో సభ్యులు మాట్లాడిన మాటలపై బయట వ్యక్తులు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని భారత రాజ్యాంగంలో ఉందన్నారు. ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి ఈ దేశంలో నక్సలిజాన్ని ఏరివేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ఈ దేశ హోంమంత్రి గారి గౌరవ ప్రతిష్టల్ని తగ్గించేందుకు మీరు మాట్లాడినారు తప్ప, మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల అమిత్ షా గారి మీద కేసులు అయితాయనో ఇంకోటి అవుతుందనో ఈ ఉడత ఊపులకి భయపెట్టేటోడు ఎవడు లేడు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ఉడత ఊపులకి, ఈ నక్సలైట్ల పేరిట ఇచ్చేటువంటి బెదిరింపులకి ఎవ్వడూ భయపడ్డాడని. ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఆమె పాటలు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని ఎక్స్లో ట్వీట్ చేశారు.